त्वत्कोणे व्यजनसृक्तो मरपात्रसुवर्णशक्तिधरः स्वाहा स्वधा समेतः सुखयतु मां हव्यवाहनः सुचिरम्। ఆ తూర్పు దిక్కు మూలయందు చామరము, సృక్ అను హోమపాత్ర, తోమరమను ఆయుధము, ఘృతపాత్ర, స్రవమను హోమపాత్ర, హవిస్సు వీటిని ధరించినవాడు స్వాహ స్వధ దేవతలతో కూడినవాడు అగు అగ్నిదేవుడు నాకు ఎల్లప్పుడూ సుఖమును ఇచ్చుగాక। దక్షిణ దిగంతరాళే దండధరో నీల నీరదచ్చాయః త్రిపురాపాదాబ్జ భక్తస్థిరయతు మమ నిఖిలమం హసాంనికరం। ఆ మధ్య ప్రదేశమునందు దక్షిణ దిక్కు మధ్య భాగమున నల్లని మేఘము వంటి శరీర కాంతి కలిగినవాడు శ్రీ త్రిపుర సుందరీదేవి యొక్క పాదద్వయ కమలమును సేవించుచున్నవాడు అగు యముడు నా యొక్క సమస్తమైన పాపరాశులను పోగొట్టునుగాక। తస్యైవ పశ్చిమాయాం దిశిదళితేందివర ప్రభాష్యామః కేటాసి యష్ఠిదారి కేధానపనయతు యాతు దానో మే। ఆ మధ్య ప్రదేశమునందు దక్షిణ దిశయందలియుండు నైరుతియందు పశ్చిమ దిక్కున వికసించిన కలువ కాంతి వలె నల్లని శరీరము గలవాడు, కేటము కత్తి కొయ్య ధరించిన వాడగు నైరుతి నా యొక్క దుఃఖములను పోగొట్టుగాక। తస్యా ఉత్తర దేశే ధవళాంఘో విపుల జశవరారూఢః పాశ్చాత్తపాణి పద్మః పాశీ విదళయతు పాశజాలాని। ఆ పడమటి దిక్కునకు ఉత్తర ప్రదేశములో తెల్లని శరీరము గలవాడు, శ్రేష్టమైన మత్స్యము పైన కూర్చొని ఉన్నవాడు, త్రాడుతో కూడిన పద్మము వంటి చేతులు కలవాడు అగు వరుణుడు నా బంధములన్నిటినీ పోగొట్టుగాక। 15వ ప్రాకారమైన ముత్యము ప్రాకారమును మనం నమస్కరించుకోవడం వలన సంతోషము కలుగుతుంది। మనం ఆ ప్రాకారాన్ని నమస్కరించుకోవడం వల్ల, ఈ విధంగా దేవేంద్రుడిని నమస్కరించుకోవడం వలన, ఆ ప్రాకారంలో ఉన్న దేవేంద్రుడిని నమస్కరించుకోవడం వల్ల మనకి ఆనందం కలుగుతుంది। అలాగే అందులోనే ఉన్న అగ్నిదేవుడిని నమస్కరించుకోవడం వలన మనకి సుఖం లభిస్తుంది। అందులోనే ఉన్న యముడిని నమస్కరించుకోవడం వలన మన పాపరాశులు పోగొట్టుకుంటాం। అలాగే నైరుతిని నమస్కరించుకోవడం వల్ల మన దుఃఖాలు పోతాయి। అలాగే పడమటిని నమస్కరించుకోవడం వల్ల మనకు ఉన్న లౌకికమైన బంధాలను పోగొట్టి అమ్మతో బంధాన్ని పెంచుతుంది।